माता जगन्नाथ की जय, चक्रवर्ती की जय, जय श्री गुरु पूर्णिमा महोत्सव की जय, पतित पावन श्री गुरु महाराज की जय, नवरत्न संपन्न श्री प्रभु महाराज की जय, और माधव गुरु चारों वेद की जय, हरिनाम संकीर्तन की जय, आज के आनंद की जय, ओम प्रेमानंदे। అమ్మా అందరూ లైన్లో కూర్చోండి. 4 గారి వీడియో నాది కాదు, స్వామిది. స్వామి ఛానల్లో వస్తాయి, యూట్యూబ్ ఛానల్ బాగా. మనం మీరు అంటే తల్లుడు మీరు బాగుంటే రమ్మన్నారు ఆర్డర్ చేసుకుని. నాకు ఫోన్లు చెప్పారు. సరే ఇవన్నీ ఆవులకి కాలు పట్టుకుంటా. आज एक यहाँ पे 1-2 बजे आ गए. మీరందరూ తల్లులు ఇలా భక్తితో ఉంటే మన ధర్మము మన దేశం ఎప్పటికీ పాడవదు. ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఎలా తయారవుతుంది? ఇంట్లో నుంచే. తల్లులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. మీరు బాగుండాలి. బాగుండడం అంటే భక్తిలో ఉండడం, ఇలా ఆనందంగా ఉండడం. ఎప్పుడైనా అవమానమో దుఃఖమో వస్తే దాన్ని తట్టుకు నిలబడటం. ఈ నమ్మకం ఉండాలి. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుందు వరకు. ఆ ఫెయిత్ కోల్పోకూడదు. ఆ ఫెయిత్ మనం ఉండాలంటే వినాలి, వినాలి, భగవన్నామాన్ని వినాలి, భగవంతుని కథను వినాలి. శివాన్ని నెంబర్ ఇచ్చారు. మీరు ఒక్కసారేమో అనుకున్నాం అక్కడ వాళ్ళంటే భయంగా ఉంది. నిలబడిపోతారు. ఇంకోటి తీసుకోండి, మంచి కూడా తీసుకోకండి. మీ అందరికీ గౌరవం శుభాకాంక్షలు. ఇంకోటి తీసుకోండి, తీసుకోకండి, తీసుకోండి, కొనుక్కోండి, తీసుకోకండి. ఇంకోటి తీసుకోండి. ఏమేమి ఇది బాగా శ్లోకం తెచ్చుకోండి, కష్టపడి ఓర్చుకోండి. జీవితాన్ని Thank you.
తులసి పరికరం అవుతుంది. నాగమాలో తులసి పరికరం వస్తున్నారా ఇవాళ మందిర పరికరం మొదలవుతున్నా తులసి పరికరం 4 మాసాలు దాని తర్వాత ప్రసాద పరికరం ఉంది. హరే కృష్ణ. महाराज के అవునండి అదే మనం ఇంక వెళ్ళొద్దు మనం వెళ్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ నేనేదో డిస్టర్బెన్స్ తగ్గిద్దాం రాధా మనోహర్ దాస్ ప్రభు గారు అమ్మ ఇలాంటి తల్లులందరూ దృఢంగా ఉంటే మన ధర్మం ఎప్పుడు బాగుంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్
వేధించే వారిని వాదించండి, ధర్మాన్ని చిత్తు సాధించండి, అందరికీ మంచిని బోధించండి. రెడ్డి సామంతి హాయ్ హలో చూడో హరే కృష్ణ బోలో. ఏం జరుగుతుంది? ఆల్ ది అమ్మో అదే నిన్ను వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అండ్ గ్రేట్ పొజిషన్. మీరందరూ ఎదగండి. అమ్మ కాలు ముట్టకండి, మీకు దండం. మీరు పెట్టకుండా ఉంటే దండం, మీకు దండం. మీరు అలా ముడితే మాకు గండం. అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భక్తి వైభవ్ గోస్వామి మహారాజ్ కి జై. गौर पूर्णिमा महामहोत्सव की जय, श्रील प्रभुपाद की जय, श्री केशव महाराज की जय, श्री गौरनाथ भगवान की जय, विशाखपट्टनम भक्त वृंद की जय, గోవిందా గోవిందా. ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉండండి. హోలీ అంటే ఇంగ్లీష్ లో హోలీ అర్థం తెలుసుగా డివైన్ కదా, చాలా గొప్పది, చాలా పవిత్రము అని. ఇక్కడ హోలిక అనేటువంటి రాక్షసి కృష్ణుని ఏదో చేద్దాం అనుకుని అదే బలైపోయింది. సో ఇవాళ చాలా విశేషం. చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయం, హోలిక దగ్ధమైన రోజు, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు. వీఆర్ సో గ్రేట్ అండ్ ఫార్చునేట్. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే భక్తి వైభవ్ మహారాజు, పూరి మహారాజు వారి యొక్క దివ్య సన్నిధిలో, రాధాగోవిందుల సన్నిధిలో, మహాప్రభు సన్నిధిలో, సింహాచలం దగ్గరలో, సముద్రానికి ఎదురుగా మనం అదృష్టవంతులం. మాకు ఒక ఆయన బెల్జియం ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, ఏమని, వీఆర్ ప్రిన్స్ ఇన్ ద ప్యాలెస్, వీఆర్ ప్రిన్స్ ఇన్ ద ప్యాలెస్ అంటే రెడ్డి కలపద్దాను ఒకసారి నీకు దండ పెడతాను, అలా ఉంచున్నాను. ఎప్పుడైనా ఆ తిప్పలకి తిప్పుతూ ఉండకూడదు, అదేదో గానం తిప్పినట్టు. ప్లీజ్, మనం అందరం భగవంతుడు రాజు అయితే మనం రాజుకి పిల్లలు. మన బెంగ ఏమిటి? మన బెంగేడు ఏదో కష్టం వచ్చింది, ఏదో అవమానం వచ్చింది, అలా కదిలిపోకూడదు, ధర్మాన్ని వదిలిపోకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చచ్చిపోతావు, నీకు ఎక్కడికి వెళ్ళినా ముసలితనం వస్తుంది, నీకు ఎక్కడికి వెళ్ళినా రోగం వస్తుంది. ఎంగంతా డంగా అవ్వకుండా ఉంటారా? ఎంగంతా బొంగులు ఎక్కకుండా ఉంటారా? కాబట్టి మనము జీవితాన్ని ఎలా గడిపి ఎలా ముగిస్తాం, ఇవి రెండు చాలా ముఖ్యం. ఎలా గడపాలి? ప్రహ్లాదుల్లాగా, ధ్రువుడిలాగా, సీతాదేవిలాగా. సీతాదేవికి ఎవరు తెలుసు? రాముడు ఒక్కడే తెలుసు. మనకో రాముడు తప్ప అందరు తెలుసు. రాముడు కావాలంటే ఎలా వస్తాడు? సీతాదేవిలాగే ఉండాలి. ఎంత కష్టమండి ఆవిడికి. ఒక్కతే ఉంది ఆ చెట్టు కింద. ఇన్ని అవమానాలు, ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేరు. రాముడికి ఏమో చక్కగా లక్ష్మణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, బోల్డ్ బ్యాచ్ ఉంది, ఎవరు చెప్పుకోవచ్చు. సీతాదేవి ఎవరు చెప్పాలి? కాబట్టి మనకు కూడా అలాంటి కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు, లొంగిపోకూడదు నానా. అందుకని స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మనకు చెప్పారు కదా శ్రీనారాయణ రెడ్డి గారు, ఏమని, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం కరుణాంతరంగా. సీత పుట్టిన నేల గీత పుట్టిన నేల. ఇటువంటి నేలలో పుట్టి రోతలోకి ఎలా వెళ్తారు? కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి. మనం చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది మర్చిపోకండి. ఈ నేల మామూలు నేల కాదు, చాలా గొప్ప వాళ్ళు పుట్టారు. ఎక్కడో మొత్తం దేశమంతా అక్కర్లేదు. ఈ పక్కనే శ్రీకాకుళం, ఈ పక్కనే విజయనగరం. ఓ ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఈ ఉత్తరాంధ్రలో పుట్టారు. ఈ శ్రీశ్రీ గారు ఈ ఊరు ఆయన ఏం చెప్పారు? మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి విశాఖపట్నంలో, అక్కడ ఆదిభట్ల నారాయణ దాస్ గారి విగ్రహం ఉంటుంది. ఆ వెనకాల రాసి ఉంటుంది ఏమని, సంగీత సాహిత్యములు సరితూచిన త్రాసు మా ఆదిభట్ల నారాయణ దాసు. చాలా గొప్పలు పుట్టారు. అలాగే కలియుగ భీముడు అనబడేటువంటి కోడి రామూర్తి నాయుడు గారు పుట్టిన ప్లేస్ ఇది ఉత్తరాంధ్ర. ఇట్ నాట్ జస్ట్ ఉత్తరాంధ్ర, ఇట్స్ ఉత్తమాంధ్ర. అర్థమైందా? మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ చెత్త తక్కువ, తెలకాయితలు ఎక్కువ, అంటే ప్యూర్గా ఉంటారు. అలాగే ఇంకెవరు పుట్టారు ఇలా గొప్ప వాళ్ళల్లో? విశ్వనాథం గారు
ఇక్కడ నేను ఉత్తరాంధ్ర చెప్తున్నా, గురజాడ అప్పారావు గారు. అలాగే రోషం కలిగిన ఆయన, వీర రక్తపు దార భారబోసిన సీమ. వెరీ గుడ్. వీర రక్తపు దార భారబోసిన సీమ, పలనాడు నీరెరా వెలనాడు నీరెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడో, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడో. చాలా గొప్ప వాళ్ళకి వారసం మనం, ఇది ఆర్డినరీ ప్లేస్ కాదు ఇది. కాబట్టి అటువంటి గొప్పవారిని మనం గుర్తుపెట్టుకుని, వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకుని, వాళ్ళ యొక్క యోగాన్ని గుర్తుపెట్టుకుని, మనం పక్కదారి పట్టకుండా, మన పిల్లలను పక్కదారి పట్టించకుండా, వాళ్ళని ఏదో గాలికి వదిలేయకుండా, ఏదో స్వేచ్ఛ అని చెప్పి వాళ్ళ నాశనం కాకుండా కాపాడుకోవాలి. మీ అందరికీ తెలుసు, మాతృ తర్వాత మాతృ పితృ ఆచార్య అతిథి అంటే అర్థం ఏంటండి? అంటే అమ్మని, నాన్నని, గురువుని, అతిథిని దైవంగా చూడాలి. ట్రీట్ యాజ్ గుడ్ యాజ్ గాడ్. మనం మొక్కలో, మనం నీళ్ళల్లో, మట్టిలో, ఓ పశువులో, ఒక డబ్బులో, పుస్తకంలో, అన్నిటిలో అమ్మని చూస్తాం. అది మన కల్చరు. వాళ్ళ అమ్మనే సంవత్సరానికి ఓ రోజు హ్యాపీ మదర్స్ డే అంటారు. ఎంత తేడా ఉంది కదా. కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్పవారు, మనకు చాలా సిస్టమ్ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు గడపకుండా, ఆ సిస్టంలో గడిపితే నష్టం లేకుండా ఈ దేశం ముక్కలవ్వకుండా ఉంటుంది. ఇదే విశాఖపట్నంలో ఉపేంద్ర అనే ఒక గొర్రె అంటే తెలుసు. ఆ బ్యాగ్ ఎక్కడ ఉందమ్మా? బ్యాగ్ ఎవరి దగ్గర? నా బ్యాగ్ ఒకసారి ఇవ్వండి. ఒకసారి మీకు పేపర్ ఇస్తాను. మనం పోన్లే పాపం అందరూ ఒకటే, ఈ పిచ్చివాగుడు వాకండి, పోన్లే పాపం అని మన ధర్మాన్ని మనం పాడు చేసుకోకూడదు. మీరందరూ పరిశీలించడం నేర్చుకోండి. ఇదిగో వీరి పేరేంటో తెలుసా? నా సెల్లో మోహన్ మాజీ గొర్రె. అలా ఎందుకు చెప్పాను? ఒక నిమిషం. ఎందుకు అది ఇందాక ఇచ్చారని చెప్పావు కదా, చూసా. ఇలా ఇలా ఏదన్నా ఇస్తే గొర్రెలు తీసుకోండి మానకండి, జేబులో పెట్టుకుని వాళ్ళకు కూడా ఓటు ఇవ్వండి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? గివ్ రెస్పెక్ట్. నేను నా భాషలో చెప్పాను, ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే అలా, ఐ విల్ సే పోరా.